ఇంతకుముందు మనం ఏం చేసినామంటే ఎస్టీ ఎస్సీ అంటే ట్రైబల్ అంటే మన గిరిజనకు సంబంధించిన బడ్జెట్లో ఈ రోడ్ పెట్టాం మనం ఎప్పుడు 2023లో పెట్టింది. అయితే ఆల్రెడీ వచ్చిండు కాంట్రాక్ట్ మీ తన ఆల్రెడీ బోలిలో అంతా ఇది. అయితే జరగడం ఎక్కడ జరిగింది పొరపాటు అంటే వాడు కాంట్రాక్టర్ ఏం చేశాడంటే ఆంధ్ర రోడ్ ఇక్కడ రోడ్ ఆంధ్రకి వెళ్ళి వచ్చి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. అయితే ట్రైబల్ శాంక్షన్ అయినాక దానికి 1, 2, 3 నోటీస్ తీయాలి. అంటే నోటీస్ అంటే ఒక రోజు కాదు, దానికి నోటీస్కు పరిధి ఉంటుంది. 6 నెలలు 3 నెలలు పరిధి ఉంటుంది. ఆ పరిధి ఇచ్చుకుంటూ పోయడానికి 3 నోటీస్ వాళ్ళకి పోయింది. లేకుంటే మనకు దాదాపుగా 70-80 కోట్లు మన మండలికి వచ్చింది. ఇది పెద్ద సమస్యంగా పెట్టడం ఎమ్మెల్యే గారికి ఇది ఇంపార్టెంట్ ఉంది దృష్టిలో. ఆల్రెడీ మనకు ఇంతమంది ప్రతి మీటింగ్లో ఈర్లవాగు చెప్తాం, ఈ రెండే చెప్తున్నాం, ప్రతి మీటింగ్ చెప్తున్నాం. ఆయన ప్రత్యేకంగా దృష్టిలో ఉన్నది. జరిగింది పొరపాటు ఏంటంటే ఇప్పుడు అన్న అదృష్టమంతుడు అసలు ఈ ఇబ్బంది లేకుంటే ఈ రోడ్ ఇండే పెట్టుకుంది కదా. ఇది ఉన్నందుకే ఈ ప్రాబ్లం ఉన్నందుకే అది నెలలే కంప్లీట్ అవుతుంది. నీ గ్రామ రోడ్డు సంతోషపడు. నీకు చెప్పాలి, నువ్వు గ్రామపతి చెప్పాలి. ఇంతకుముందు కాదనా కొత్త రోడ్ అది పెట్టింది, పాత రోడ్ కాదు. ఆడ బోర్డు చూడనా ఇంతకుముందు సంతోషపడాలి మనిషి పని అయితే అందుకే ఏమంటున్నాడు ఇది ప్రజలకు చెప్పండి. ఇది ట్రైబల్ ఉన్నందుకే లేట్ కావడం జరిగింది. ఇది మొన్న 3 నోటీస్ ఇచ్చారు. నాకు తెలిసేకాడికి ఈ వారం 10 రోజులు అది నోటీస్ డిలేడ్ అయిపోతుంది. అయిపోయిన వెంబడే మనకి ఈ వర్క్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి R&B తీసుకుంటుంది. R&Bలో పంచాయతీరాజ్లో తీసుకుంటాం. పంచాయతీరాజ్లో R&B తీసుకున్నప్పుడు మనకి తొందరగా మన మండలం మొత్తానికి ఇప్పుడు 1 రోడ్ ఉంది. ఇంచుమించు అన్ని మండలాలు అయిపోతుంది. ఇప్పుడు చాగల్పల్లికి వెళ్ళి బట్టి అడవి తప్ప వరకు అన్ని రోడ్లు వేసినాం. పని నడుస్తుంది. ఇప్పుడు అడవి ఆడ చాగల్పల్లి చేసి వచ్చి ఇప్పుడు ఈడ స్టార్ట్ చేసి వీడికి వెళ్ళి అడవి తప్ప పోతాడు. అడవి తప్ప 2 రోడ్లు ఉన్నాయి. అది అవన్నీ కంప్లీట్ చిన్న తండలకు గ్రామాలకు కూడా మనం పిఆర్లో పెట్టేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే మన మండలం మిగిలింది. ఇది ఒక దరిద్రం ఏంటంటే మన ట్రైబల్లో ఉన్నందుకే అది ప్రాబ్లం అయింది. తప్పకుండా మనం ఈ వచ్చే బడ్జెట్ లోపల ఇక లేదు, మనకు పెట్టదే కూడా వేరే రోడ్ లేదు. సైట్కి వస్తున్నారు, కంగారు వస్తారు, దాని మీద డామ్ వేసిపోతారు. ఉండి చేయించుకోవాలి, రైతులు చెప్పాలి, మరి మనం ఎవరో జాబు అదే మనం వచ్చిందంటే గుట్కాయ సహా మేము వచ్చిన పథకాలు దృష్టిలో కూర్చున్నా కాదు, ప్రభుత్వం చేసే పథకాలు చెప్పాలి. 10 మంది కలిసి చెప్పాలి.